తర్వాత ఈ రోజున మనం దీపం పథకం అని చెప్పుకుంటాం. ఆ రోజుల్లోనే ఆయన మరి 90s లోనే వాళ్ళందరికి కూడా పొయ్యిలు, గ్యాస్ పొయ్యిలు ఉచితంగా ఇవ్వటం కానివ్వండి, సిలిండర్ ఉచితంగా ఇవ్వటం, దాంతో పాటుగా మరి ఆ రోజుల్లో అది కొనాలంటే చాలా ఖర్చుతో కూడింది. 2000 రూపాయలు, 2500 రూపాయలు ఉండే దాన్ని కేవలం 1100కి, 1000 రూపాయలకి సిలిండర్ ప్లస్ గ్యాస్ స్టవ్ రెండు కూడా ఇచ్చిన వైను. అంటే ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో రకాలుగా వాళ్ళని తీర్చిదిద్దుకుంటూ గ్రూప్ కి ప్రతి సంవత్సరానికి డబ్బులు వాళ్ళకి ఇచ్చే వడ్డీ రుణాలు, వడ్డీ లేని రుణాలు పెంచుకుంటూ పావలా వడ్డీ అండి. ఆ పావలా వడ్డీ కూడా కట్ చేసి ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ శ్రీనిధిలో వేసేవాళ్ళు, మళ్ళీ వాళ్ళ అకౌంట్ లోనే ఉండేవి ఆ అమౌంట్ కూడా. అంత గొప్పగా తీసుకొచ్చి ఈ రోజున నిజంగా డ్వాక్రా మహిళలతో పాటు ఆ బిడ్డలు ఎవరైతే ఉంటారో మహిళల బిడ్డలు, వాళ్ళకు కూడా మరి దాదాపుగా 1,00,000 రూపాయల నుండి 10 లక్షల వరకు వాళ్ళ పెళ్లి కానివ్వండి, చదువు కానివ్వండి, దానికి ఉపయోగపడే విధంగా వడ్డీ లేని రుణాలు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు, 1,000 కోట్లేమో విద్యాలక్ష్మికి, 1,000 కోట్లు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మికి విడుదల చేయబోతున్నారు. రేపు ఏదైతే మన 8వ తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఈ కానుకను అందించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు.